Hi friends, welcome to Tech Vision for Telugu YouTube channel. If you want the latest content, please subscribe to our channel and press the bell icon. And if you like our videos, please like, share and comment. Thank you friends. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ విజన్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ విత్ మై నేమ్ ఇస్ శశాంత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టాక్బ్యాక్ 16.0 అప్డేట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి, అవి ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఇప్పుడు నేను హోమ్ స్క్రీన్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను వాట్సాప్ పైన ఫోకస్ పెడతాను. ఓకే, ఇప్పుడు టాక్బ్యాక్ పెట్టి తీసుకుందాం. డిస్క్రైబ్ ఇమేజ్ ఇది ఎందుకు చూపిస్తున్నారు బ్రో? ఇది ఆల్రెడీ ఉంది అంటే చూడండి, దీంట్లో కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ అయ్యాయి, మీకు చూపిస్తాను. క్లిక్ చేశాను. ఇప్పుడు ఓకే, వాట్సాప్ లోగో మనకి టెక్స్ట్ రూపంలో అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం విందాం మనం. The image shows the logo for WhatsApp, a popular messaging app. The logo is set against a blank background. It consists of a square with rounded corners, colored a bright green. Inside the green square is a white icon of a telephone handset inside a speech bubble. ఓకే, ఒకప్పుడు మనకి లైట్గా పైన రీచ్ చేసి వదిలేసేది. ఇప్పుడు డీటెయిల్గా లోగో రీచ్ చేసి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం రైట్ స్వైప్ చేద్దాం. థమ్స్ అప్ ఇవి కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్. థమ్స్ అప్ అంటే లైక్. ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది వచ్చింది కదా, ఈ ఆన్సర్ నచ్చితే లైక్ చేయొచ్చు. అంటే థమ్స్ అప్ పైన క్లిక్ చేస్తే లైక్ వెళ్తుంది. లేదు అనుకుంటే థమ్స్ డౌన్ అంటే డిస్లైక్. మీకు ఆన్సర్ నచ్చలేదు అనుకుంటే థమ్స్ డౌన్ చేయొచ్చు, అంటే డిస్లైక్ చేయొచ్చు. సో ఇంకా రైట్ స్వైప్ చేద్దాం. ఆస్క్ జెమినై ఇదేంటంటే, ఇప్పుడు మీరు ఒక పెద్ద ఇమేజ్ని డిస్క్రైబ్ చేశారు, చాలా పెద్ద టెక్స్ట్ ఉంది, దాంట్లో మీకు ఒక చిన్న ముక్క కావాలి. అలా అనుకుంటే దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే కలర్స్ ఏంటి అని అడుగుతాను. ఇప్పుడు అది ఓన్లీ కలర్సే చెప్తుంది. చూద్దాం. వాట్ ఈస్ ద కలర్స్? ఓకే, నేను అడిగాను వాట్ ఈస్ ద కలర్స్ అని. ఇప్పుడు ఆన్సర్ అనేది వచ్చింది. చూద్దాం. గ్రీన్ ఇంకా వైట్ అంట, అంటే 2 కలర్స్ ఉన్నాయి మనకి వాట్సాప్ లోగోలో. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. దీనికి కూడా లైక్ డిస్లైక్ ఉంది. ఓకేనా? ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఓకే, ఇది మనకు తెలుసు కదా, ఇప్పుడు చూపించాను కదా. నెక్స్ట్. సారీ ఫ్రెండ్స్, కాల్ అనేది రావడం జరుగుతుంది. సో రైట్ స్వైప్ చేద్దాం. టైప్ క్వశ్చన్ అంటే దీన్ని మనం ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? క్వశ్చన్ కూడా అడగచ్చు. దీన్ని మైక్రోఫోన్ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా మనం క్వశ్చన్ అడగచ్చు. క్లిక్ చేస్తాను ఒకసారి. ఓకే, ఇక్కడ టైప్ చేస్తే మనకి ఇందాక నేనేం అడిగానో అది ఇక్కడ టైప్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్లోజ్ చేద్దాం దీన్ని. సెండ్ కూడా ఉంది. క్లోజ్. సో డిస్క్రైబ్ ఇమేజ్ అనే ఫీచర్లో ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ అయినాయి కదా, అదే మీకు చూపించాను. సో ఇప్పుడు మనం ఇంకో ఫీచర్ చూద్దాం. సో ఇది కొత్తగా వచ్చిన ఫీచర్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను హోమ్ స్క్రీన్లో కర్సర్ టాప్లో పెట్టాను. ఇప్పుడు టాక్బ్యాక్ మెన్యూ తీసుకుందాం. ఓకే, టాక్బ్యాక్ మెన్యూ.
ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ Describe screen. డిస్క్రైబ్ స్క్రీన్. ఇది కొత్తగా వచ్చిన ఫీచర్. ఇది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేద్దాం. దీనిపైన క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్ మొత్తం స్కాన్ చేసి మనకి ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చెప్తుంది. చూద్దాం. Screen description. Screen description. ఓకే, మనకి టెక్స్ట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. The screen shows a smartphone home screen with a blank background. At the top, it displays the date as Friday, May 23rd and the temperature is 29 degrees with a cloud icon. Below that are icons for Phone Manager, Music, Internet, and Google. The next row contains icons for Play Store, Tools, and Camera. A Google search bar is located in the middle. At the very bottom, there is a search button and icons for phone with a red notification, Messages, YouTube, and WhatsApp. చూసారా, ఇలాగైతే మనకి చెప్పడం జరుగుతుంది. నా దగ్గర ఏమేమి యాప్స్ ఉన్నాయి మొత్తం చెప్పింది. ఇప్పుడు మనం రైట్ స్వైప్ చేద్దాం. Thumbs up button. ఇక్కడ కూడా లైక్, Thumbs down button. డిస్లైక్. నెక్స్ట్ Ask Gemini button. ఆస్క్ జెమినీ. ఇక్కడ కూడా మనం అడగచ్చు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ కూడా వేర్ ఇస్ ద వాట్సాప్. ఓకే, నేను వాట్సాప్ ఎక్కడుంది అని అడిగాను. ఇప్పుడు ఇది చెప్తుంది. ఓకే, టెక్స్ట్ అనేది వచ్చింది. చూద్దాం. Not selected. The WhatsApp icon is at the bottom right of the screen. ఓకే, బాటంలో కింద రైట్ సైడ్లో ఉంది అని చెప్తుంది. చూసారా, ఇలాగైతే డిస్క్రైబ్ స్క్రీన్ అనే ఆప్షన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. Not selected. Thumbs up button. ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ ఆన్సర్ నచ్చడం మనం లైక్ చేయొచ్చు, Not selected. Thumbs down button. డిస్లైక్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు Ask type question. Close button. క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ కూడా క్వశ్చన్ అడగచ్చు. Type question button. చూసారా, అడగచ్చు. ఇక్కడ కూడా ఉంది. Close button. ఓకే, మనం క్లోజ్ చేసేద్దాం. System launcher. Notification check. Bluetooth. Quit button. Screen recording button. ఓకే ఫ్రెండ్స్, ఇవి టాక్బ్యాక్ 16.0 అప్డేట్లో వచ్చిన న్యూ ఫీచర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఇంకా కొన్ని సబ్స్క్రైబర్స్ వస్తే 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతాం. మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు మాకు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. నేను తప్పకుండా రిప్లై ఇస్తాం. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.